హలో వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను చరణ్ పరిమి. ఈ జిల్లాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జిల్లాలు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించి మళ్ళీ పునర్విభజన కార్యక్రమం జరగబోతుంది. అయితే దీనికి సంబంధించి బాలయ్య కొత్త చిచ్చు ఒకటి రేపాడనమాట. హిందూపూర్ ఎమ్మెల్యే బాలయ్య కొత్త చిచ్చు రేపారు. అసలు ఏంటి ఆయన ఈ జిల్లాల విషయంలో ఆయన ఎందుకు మాట్లాడారు ఏంటనేది చూద్దాం. గతంలో 2022లో ఆంధ్రప్రదేశ్లో ఉన్న జిల్లాలన్నింటినీ కూడా మళ్ళీ పునర్విభజన చేసి దాదాపు 26 జిల్లాలు చేయడం జరిగింది. సో ఆ జిల్లాలన్నీ కూడా అప్పటి నుంచే అమల్లోకి వచ్చాయి. ఆ తరువాత కొన్ని జిల్లాల విషయంలో కొంత వివాదం కూడా జరిగింది. కోనసీమ జిల్లా పేరు పెట్టే విషయంలో కావచ్చు, అంబేద్కర్ కోనసీమ అని పెట్టడం వల్ల ఆ జిల్లా వాసులు ఎవరైతే ఉన్నారో ఆ కోనసీమ వాసులు వాళ్ళందరూ దాన్ని వ్యతిరేకించడం, ఎందుకు అంబేద్కర్ అంటే మరి వాళ్ళకి ఎందుకు ఇష్టం లేదో, వాళ్ళు ఎందుకు అంబేద్కరిజం విషయంలో అవేర్నెస్తో లేరో తెలియదు కానీ వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది. సో వ్యతిరేకించి మొత్తానికి గందరగోళం సృష్టించారు, రాస్తారోకోలు చేశారు, అట్లాగే ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి కూడా చేయడం జరిగింది. ఇవన్నీ పెద్ద రచ్చ అయిపోయిందనమాట. తర్వాత అదంతా సద్దుమణిగింది. పత్రికలు కూడా దాన్ని తప్పుపట్టాయి, ఇది సరైంది కాదు, ఒక జాతీయ నాయకుడిని ఈ విధంగా మీరు ట్రీట్ చేయడం అంటే ఇలా అపార్థం చేసుకోవడం కావచ్చు, ఇదంతా కూడా పత్రికలు కూడా తప్పుపట్టాయి. సో చివరికి అక్కడ ప్రజలైతే అవగాహన తెచ్చుకున్నారు. ఇక తరువాత చూస్తే వేరే ఎన్టీఆర్ జిల్లా, ముఖ్యంగా కృష్ణా జిల్లాని భాగం విభజించి ఎన్టీఆర్ జిల్లాగా పేరు పెట్టడం వల్ల అది ఆ ఎన్టీఆర్ జిల్లా అని పేరు పెట్టేసరికి టీడీపీ కూడా దాన్ని ఏం చేయలేని పరిస్థితి కూడా ఏర్పడింది. అప్పుడు దాన్ని డిజోన్ చేసుకోవడానికి లేదు, సరైన అప్రిషియేట్ చేయడానికి లేదనమాట. ఎందుకంటే వైసీపీ పార్టీ అలాంటి పేరు పెట్టడంతో, తమ టీడీపీ నాయకుడు గొప్ప వ్యక్తి పేరు పెట్టడంతో ఇక టీడీపీ దాన్ని ఏ విధంగా కౌంటర్ చేయాలి అనే విషయం అర్థం కాక సైలెంట్ అయిపోయారు. చివరికి ఎన్టీఆర్ జిల్లా ఆ విధంగా అమల్లోకి వచ్చింది. సో ఇదిలా ఉంటే బాలయ్య తాను ప్రతినిధిగా ఉన్న హిందూపూర్ ఏదైతే ఉందో అది సత్యసాయి జిల్లాలో ఉంది. సో ఈ సత్యసాయి జిల్లా ఈ విభజన తర్వాత ఏర్పడిన జిల్లా. అయితే ఈ జిల్లా విషయంలో బాలయ్య కొంత అసంతృప్తితో ఉన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. గతంలోనే ఆయన అసంతృప్తి తెలియజేశారు. అదేంటంటే ఈ సత్యసాయి జిల్లాకి కేంద్రం ఏదైతే ఉందో ఆ కేంద్రంగా పుట్టపర్తిని పెట్టడం జరిగింది. సో ఇది బాలయ్యకి నచ్చినట్లేదు. పుట్టపర్తిని కేంద్రంగా పెట్టారు, ఇది నాకు ఇష్టం లేదు, ఖచ్చితంగా ఈ కేంద్రాలను మార్చాలి, జిల్లా కేంద్రాలను మార్చాలి, ఇప్పుడు మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి జిల్లా కేంద్రాలను మేము మార్చేస్తాము అని చెప్పేసి బాలయ్య ఇప్పుడు ఒక మీటింగ్లో చెప్పడం జరిగిందనమాట. సో ప్రజలు కూడా దాంతో ఏం అర్థం కాలేదు వాళ్ళకు కూడా. ఎందుకంటే ఇప్పుడు జిల్లా కేంద్రాలను మార్చాల్సిన అవసరం ఏముంది, ఎందుకు మారిస్తే ఏమొస్తుంది అనేది కూడా ఎవరికి అర్థం కాని ప్రశ్న. కాకపోతే ఆయనకి నచ్చింది కాబట్టి మారుస్తున్నట్లుగా ఉంది. హిందూపూర్నే, తన నియోజకవర్గం ఏదైతే ఉందో ఆ హిందూపూర్ని తమ జిల్లాకి కేంద్రంగా చేయాలి అనేది బాలయ్య ఇంటెన్షన్. సో బాలకృష్ణ గారు అక్కడ చేస్తాను అని చెప్పేసి అక్కడ ప్రజలకు కూడా చెప్పడం జరిగింది. అయితే ఇదొక ఎత్తు అయితే, ఇప్పుడు మరి జిల్లాల పునర్విభజన మళ్ళీ జరగబోతుందా అంటే అవుననే అనాలి. ఎందుకంటే ఇప్పటికీ చేసిన జిల్లాలు కాకుండా కొన్ని జిల్లాల విషయంలో ఇంకా చేయాల్సి ఉంది, కొన్ని డిమాండ్స్ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఈ ప్రకాశం జిల్లాకు సంబంధించి, ప్రకాశం జిల్లా ప్రస్తుతం అయితే మొత్తం ఏపీలోనే అన్ని జిల్లాల్లోకి పెద్ద జిల్లా. అది ఎందుకు పెద్ద జిల్లా అయిందంటే ఆ జిల్లాను మాత్రం విభజించలేదు. ఎందుకంటే మరి ఆ జిల్లాలో అన్ని ఓట్లు కూడా, అన్ని సీట్లు అప్పట్లో అయితే మొత్తం వైసీపీకి ఉన్నాయి. అలాగే కొన్ని దళిత్ కేటగిరీ ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. అలాగే నల్లమల ప్రాంతం, ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం కరువు జిల్లా, కరువు ప్రాంతం, అదంతా కూడా అక్కడ వాటర్ సోర్సెస్ సరిగ్గా ఉండవు. అలాగే ఒంగోలు ప్రాంతంలో కూడా కొంత ఈ ఫ్లోరిన్ ఏదైతే ఉందో దీంతో సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ వాటర్ సోర్సెస్ లేకపోవడం, సరైన సహజ వనరులు సరిగ్గా లేక, అభివృద్ధి లేక కరువు ప్రాంతంలాగా పేరు పడిన ప్రాంతం అనమాట ఈ పశ్చిమ ప్రకాశం కావచ్చు, మొత్తం ప్రకాశం జిల్లా కావచ్చు. ఈ జిల్లాని విభజిస్తే అభివృద్ధికి అవకాశం ఉండేది. ఎందుకంటే కరువు ఉన్న దగ్గరే కదా ప్రజలు, అధికారులు వచ్చి దాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఏమైనా పథకాలు తీసుకొచ్చి, ప్రాజెక్టులు తీసుకొచ్చి డెవలప్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఆ విధంగా చేయకుండా ఆ జిల్లాని అలాగే ఉంచేసి మిగతా జిల్లాలను చేసుకున్నారు. ఆల్రెడీ అభివృద్ధి చెందిన జిల్లాని విభజించడం వల్ల ఏమొస్తుంది? కృష్ణా జిల్లాను విభజించారు, ఏమొచ్చింది? అభివృద్ధి కోసం వీళ్ళు ఏదైనా ప్రణాళిక రచించుంటే బాగుండేది. కానీ అలా రచించకుండా వాళ్ళ ఇష్టానికి ఓట్లు, సీట్లు ఇవి లెక్కలేసుకొని విభజిస్తూ పోయారనమాట. కానీ అదంతా బెడిసి కొట్టిందని చెప్పేసి ఈసారి తేలిపోయింది ఎలక్షన్స్లో. అయితే ఇప్పుడు ఏంటంటే ఎలక్షన్ ముందే చంద్రబాబు గారు కొన్ని జిల్లాలు డిమాండ్స్ ఉన్నాయి, వాటికి మేము జిల్లాలు విభజన చేస్తాము అని చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు దాదాపు 6 జిల్లాలు విభజించి మొత్తానికి 6 జిల్లాలు కొత్తగా వచ్చే అవకాశం ఉంది అని చెప్పి కనిపిస్తుంది మనకి. ఇది ఈ ప్రకాశంలో ఏదైతే మార్కాపురం జిల్లా అనే డిమాండ్ చాలా రోజుల నుంచి ఉంది. సో ఈ మార్కాపురం జిల్లా పశ్చిమ ప్రకాశం లైన్లో ఉంటుంది. ఈ గిద్దలూరు, మార్కాపురం, అలాగే ఎర్రగొండపాలెం ఈ లైన్ అంతా ఖమ్మం. సో ఈ ప్రాంతంలో బొత్తిగా వాటర్ సోర్సెస్ సరిగ్గా లేక, అభివృద్ధి సరిగ్గా లేక, వలసలు ఎక్కువగా ఉన్న ప్రాంతం కాబట్టి ఇక్కడ ఒక ప్రజలకి కొత్త జిల్లా కావాలి అని చెప్పేసి ఆయన అనౌన్స్ చేయడం జరిగింది. అట్లాగే అంటే ప్రజల డిమాండ్, గతంలో డిమాండ్ చేస్తే గత ప్రభుత్వం ఒప్పుకోలేదు, ఇప్పుడు డిమాండ్కి ఆయన మేనిఫెస్టోలో కూడా చేర్చి ఇస్తాను అని చెప్పడం జరిగింది. సో ఆ జిల్లా ఒకటి ఉంది. అట్లాగే ఏజెన్సీ నుంచి కూడా ఒక జిల్లా ఉంది. నిజానికి ఆ ప్రాంతంలో అయితే చిన్న చిన్న జిల్లాలు అయిపోయాయి ఆల్రెడీ. కేవలం ఒక 3 నియోజకవర్గాలు ఉన్న జిల్లా,
ఈ విధంగా లేదా ఒక 6 నియోజకవర్గాలు ఉన్న జిల్లా ఇట్లా చిన్న చిన్న జిల్లాలుగా మారిపోయింది 4 నియోజకవర్గాల జిల్లా. సో ఇలా అయినప్పుడు ఇంకా మళ్ళీ జిల్లా చేయాల్సిన అవసరం ఏముందో తెలియదు కానీ మరి వీళ్ళు ఆలోచన ఏంటో. ఉత్తరాంధ్రలో కొంత కొత్త జిల్లాలు వస్తున్నాయి అన్న విధానం అయితే కనిపిస్తూ ఉంది. దీంతో పాటు కృష్ణా జిల్లాలో మరొక జిల్లా కూడా వచ్చే అవకాశం ఉంది. అంటే ఎన్టీఆర్ జిల్లా ఉంది కదా, ఎన్టీఆర్ అలాగే ఆ ప్రాంతంలో, ఆ పరిసర ప్రాంతంలో ఈ అభివృద్ధి ఎక్కడైతే జరుగుతూ ఉందో ప్రస్తుతానికి అమరావతి కావచ్చు, విజయవాడ కావచ్చు, అట్లా ఈ ప్రాంతంలో మరొక జిల్లా తీసుకొని వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆల్రెడీ కావాల్సినంత అభివృద్ధి అక్కడ కేంద్రీకృతమై జరుగుతూ ఉన్నప్పుడు మళ్ళీ కొత్తగా జిల్లా అవసరం ఏంటో మరి ఈ ప్రభుత్వ పెద్దలే సమాధానం చెప్పాలి. నిజానికి అభివృద్ధి లేని చోట జిల్లాలుగా విభజించి అక్కడ ఏమైనా కొత్త ప్రాజెక్టులు తీసుకొని వస్తే బాగుంటుంది, లేదా జనాభా ధామాషా అలాగే ల్యాండ్ దీన్ని కూడా అంచనా వేసుకుని చేస్తే అప్పుడు కొంచెం ఎక్కడైతే అభివృద్ధి తక్కువగా ఉందో అక్కడికి ప్రజలు రావడము, అక్కడ ఏదైనా సంస్థలు లేదా ఫ్యాక్టరీలు కావచ్చు, లేదా ఏదైనా ఇండస్ట్రియల్ కారిడార్ లాంటివి డెవలప్ చేస్తే అక్కడ ప్రజలు తరలి వస్తారు, అక్కడ అభివృద్ధి జరుగుతుంది. ఇలాంటి ప్లానింగ్ లేకుండా ఇష్టానుసారం చేయడం వల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు ముఖ్యంగా కొన్ని జిల్లాలకైతే జిల్లా కేంద్రం ఎక్కడో ఉంటుందన్నమాట. ప్రజలు ఈ గ్రామాల నుంచి అక్కడికి చేరుకోవడం సరికి ఒక రోజు గడిచిపోతుంది. అంత దారుణమైన పరిస్థితులు కూడా కొన్ని జిల్లాలు ఉన్నాయి. సో ఈ విషయాన్ని మరి ప్రభుత్వం ఏం ఆలోచిస్తుందో తెలియదు కానీ బాలయ్య చెప్పిన విషయం అయితే ఈ విధంగా ఉంది. మరి ఈ జిల్లాల పునర్విభజనకి ఈయనే కేంద్రంగా ఉండి ఈయనే దానికి తన చేతుల్లోకి తీసుకొని చేస్తారా, లేకపోతే మరి ఏం జరుగుతుందో చూడాలి. ఈయన నిర్ణయం అయితే ఇది ఇప్పుడు ఈయన చెప్పిన నిర్ణయం, బాలకృష్ణ చెప్పిన నిర్ణయం అయితే అంత సవ్యంగా అనిపించట్లేదు. కానీ మిగతా జిల్లాల పునర్విభజన మాత్రం చేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఇట్లాగే రాయలసీమ నుంచి కూడా మరొక జిల్లా వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ 6 జిల్లాల్లో, కొత్తగా వచ్చే 6 జిల్లాల్లో ఇప్పుడు అనంతపూర్లో ఆల్రెడీ ఒక ఎయిర్పోర్ట్ కోసం ప్లాన్ చేశారు. సో ఈ విధంగా అనంతపూర్ ప్రాంతంలో ఒక జిల్లా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తూ ఉంది. అయితే మరి ఈ ప్రభుత్వం దీని విషయంలో ఎప్పుడు నిర్ణయం తీసుకుంటుంది? ఎందుకంటే ప్రతిదీ కూడా సంస్థాగతంగా కొత్తగా ఏర్పాటు చేసుకుంటూ వస్తున్నారు. ఈ ఏవైతే వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలన్నింటినీ కూడా మరి ఈ జిల్లాల పునర్విభజన ఏదైతే ఉందో ఇది ఈ సంవత్సరమే చేస్తారా, లేకపోతే ఒక సంవత్సరం తర్వాత చేస్తారా అనేది తెలియదు. కానీ దీనికి నిధులు కూడా రావాల్సి ఉంది కాబట్టి అప్పుడే చేయకపోవచ్చు. ఎందుకంటే కొత్తగా మళ్ళీ జిల్లా కేంద్రాల ఏర్పాటు, తర్వాత కలెక్టర్ భవన్లు కావచ్చు, ఇవన్నీ కొత్తగా రావాల్సి ఉంటాయి. ఎస్పీ ఆఫీసులు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రతి జిల్లాకి కూడా సఫిషియెంట్గా దానికి కావాల్సిన పరిపాలన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏదైతే ఉందో అది ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఉంటుందన్నమాట. సో ఇది కొంచెం ఖర్చుతో కూడుకుంది కాబట్టి ఆలోచిస్తున్నారా తెలీదు. గత కొద్ది రోజుల క్రితమే ఎస్పీలు చాలామంది ట్రాన్స్ఫర్ అవ్వడాలు ఇవన్నీ చూసాం. సో మళ్ళీ వెంటనే ఈ నిర్ణయం ఏం తీసుకోకపోవచ్చు, కానీ త్వరలో మాత్రం ఇది ఉంటుంది. ఎందుకంటే త్వరలో మీన్స్ ఒక వన్ ఇయర్లో, ఒక సంవత్సరం లోపే ఇది ఉండొచ్చు అని మనం అంచనా వేయచ్చు. అయితే ఇదొక ఎత్తు అయితే ఇప్పుడు మరి జిల్లాల పునర్విభజన మళ్ళీ జరగబోతుందా అంటే అవుననే అనాలి. ఎందుకంటే ఇప్పటికీ చేసిన జిల్లాలు కాకుండా కొన్ని జిల్లాల విషయంలో ఇంకా చేయాల్సి ఉంది, కొన్ని డిమాండ్స్ ఉన్నాయన్నమాట. ముఖ్యంగా ఈ ప్రకాశం జిల్లాకు సంబంధించి, ప్రకాశం జిల్లా ప్రస్తుతం అయితే మొత్తం ఏపీలోనే అన్ని జిల్లాల్లోకి పెద్ద జిల్లా. అది ఎందుకు పెద్ద జిల్లా అయిందంటే ఆ జిల్లాని మాత్రం విభజించలేదు. ఎందుకంటే మరి ఆ జిల్లాలో అన్ని ఓట్లు కూడా, అన్ని సీట్లు అప్పట్లో అయితే మొత్తం వైసీపీకి కొన్ని దళిత్ కేటగిరీ ఉన్న ప్రాంతాలు ఉన్నాయి. అలాగే నల్లమల ప్రాంతం, ముఖ్యంగా పశ్చిమ ప్రకాశం కరువు జిల్లా, కరువు ప్రాంతం, అదంతా కూడా అక్కడ వాటర్ సోర్సెస్ సరిగ్గా ఉండవు. అలాగే ఒంగోలు ప్రాంతంలో కూడా కొంత ఈ ఫ్లోరిన్ ఏదైతే ఉందో దీంతో సమస్యలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయన్నమాట. ఇక్కడ వాటర్ సోర్సెస్ లేకపోవడం, సరైన సహజ వనరులు సరిగ్గా లేక, అభివృద్ధి లేక కరువు ప్రాంతంలాగా పేరు పడిన ప్రాంతం అనమాట ఈ పశ్చిమ ప్రకాశం కావచ్చు, మొత్తం ప్రకాశం జిల్లా కావచ్చు. ఈ జిల్లాని విభజిస్తే అభివృద్ధికి అవకాశం ఉండేది. ఎందుకంటే కరువు ఉన్న దగ్గరే కదా ప్రజలు, అధికారులు వచ్చి దాన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉంది. ఏమైనా పథకాలు తీసుకొచ్చి, ప్రాజెక్టులు తీసుకొచ్చి డెవలప్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. కానీ ఆ విధంగా చేయకుండా ఆ జిల్లాని అలాగే ఉంచేసి మిగతా జిల్లాలను చేసుకున్నారు. ఆల్రెడీ అభివృద్ధి చెందిన జిల్లాని విభజించడం వల్ల ఏమొస్తుంది?